మాస్టారు వెంకట సార్ స్టూడెంట్స్ నేను ఒకసారి కొత్తగా వచ్చేవాడు కేఎస్ఎంఐ స్కూల్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ అందరూ కూడా పరిగెత్తగలంటే పరిగెత్తాలి. ఓకే, ఎవరు కూడా పరిగెత్తి నాకు పెయిన్ కావాలి నాకు వామిటింగ్ అవుతుంది అలాంటి ఉన్న ఆగిపోయి చదువుతున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ప్రైజ్, గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ 2 సెకండ్ థర్డ్ 3 ప్రైజ్లు 3 ప్రైజ్లు. మీరు పరిగెత్తగల ఫ్లాగ్ ఓపగానే తప్పించేయండి, ఎవరు తీసుకుంటారు. రన్నింగ్ మీరు ఇలా వెళ్ళిపోవచ్చు లెఫ్ట్కి వెళ్ళాలి. రూట్ మ్యాప్ చూడండి, డైరెక్ట్గా ఇలా లెఫ్ట్ నుంచి వైకుంఠపురం తీసారా, గుడి దాటగానే అక్కడ వెన్యూ ఇది ఉందన్నమాట. మీరు చెప్తారు అక్కడ మధ్యలో సిగ్నల్ తీస్తారు, అక్కడ ఆగిపోండి. ఓకేనా? ఎవరు కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరు కూడా వాంటెడ్లీ పరిగెత్తదు, రిస్క్ తీసుకుని పరిగెత్తదు ప్లీజ్. ఓకేనా? మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. ఓకేనా? Students, good morning. Yes, this is okay. తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ నుండి 6 హై స్కూల్స్ నుంచి ఈరోజు విద్యార్థులు వచ్చారు. వెరీ గుడ్, మంచి శుభసూచకము. మనమందరం కూడా మీరందరూ కూడా కాబోయేటువంటి ఓటర్స్ కాబట్టి ఒక 2 మాటలు పిల్లలు వినాలి. పీటీస్ అందువల్ల ఈరోజు కార్యక్రమం కూడా ఎలక్షన్ కమిషనర్ ఇండియా వారి ప్రకారంగా 2K రన్, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ మేము అందరం కలిసి మీతో ఏర్పాటు చేయడమైంది. 2K రన్ అంటే కనుక మీలో ఎంత శక్తి ఉందో అంత శక్తి ప్రయోగించి పరిగెట్టాలని అర్థం కాదు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క 2K రన్ పెట్టాం. అందువల్ల మీరందరూ కూడా 2 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది కాబట్టి విపరీతంగా పరిగెత్తద్దండి, బిస్కోకలాగా పరిగెట్టండి. అంతేగాని పరిగెట్టి 1/2 కిలోమీటర్ కలిసిపోయి దాహం వేసి ఇలాంటివి పెట్టుకోకూడదు. మనం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చారు. చక్కగా వాళ్ళు చేస్తారు. దీన్నంతా కూడా బాగా ఈరోజు టీవీలలో డిస్ప్లే అవుతుంది కాబట్టి మంచిగా చేయండి కార్యక్రమాన్ని. అక్కడికి వెళ్ళిపోయినాక ఎక్కడన్నా ఆయాసం వస్తే ఆగిపోండి, ఏం ప్రాబ్లం లేదు. మధ్యలో ఏదైనా ఆయాసం వస్తే ఆగిపోతే ఆగండి, పరిగెట్టండి. అక్కడ వాటర్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, బిస్కెట్స్. మీరు పక్కనండి.
చేసి ఇక్కడికి వచ్చారు. మన మేనేజ్మెంట్తో బూత్ అందరూ కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. పార్టీ కంగ్రాచులేషన్స్. రైట్, ఇక్కడ మేము 2K రన్ చేసి అలసిపోయామన్న వాళ్ళు చేద్దాం. మేము అలసిపోయామమ్మా, అసలు ఏం కాదన్న వాళ్ళు చేద్దరా. కూడా అలసిపోలేదా? ఉన్నారా? గణేష్ ఎత్తువారా? ఇంకా నేను పరిగెత్తుకుంటే నడుచుకుంటూ వచ్చింది. ఓకే, గుడ్, వెరీ గుడ్. మంచి కార్యక్రమం. ఎందుకంటే రేపు దేశానికి కాబోయేటువంటి వెన్నెముకల గురుందరూ ఈరోజు తహసీల్దార్ గారు, నేను, మా ఏసీ గారు, మా ఎంఎస్ గారు, మీ పీఈడీస్ అందరూ కూడా కలిసి ఒక సమిష్టి కార్యక్రమం చేశాము. ఇందులో 2K రన్ ఏదైనా కానీ ఒక కాంపిటీషన్ లాగా పెట్టింటారు. కాబట్టి ఈ కాంపిటీషన్లో ఇంతమంది పాల్పంచుకుంటే బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి 3 విజేతలు, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ విన్నర్స్ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ బాయ్స్ని పిలుస్తాము. సో ఈ యొక్క చప్పట్లు ఏ రేంజ్లో ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పినాక కొట్టాలి, అప్పుడే కాదు కదా. అందువల్ల ఒకసారి చెక్ చేద్దాం. కే ఆంజనేయులు 9th క్లాస్ ఎస్ఎన్ఎస్ స్కూల్. Good. First winner. Good. 9th class. Second winner. P3 Ganesh. SP Boys High School. SRMS Boys 9th class. చప్పట్లు ఉన్నాయి. పి దత్తు 8th క్లాస్ కేఎస్ఎం స్కూల్ హై స్కూల్. దత్తు అరే కూర్చోడా. కొంచెం ముందుకు వెళ్ళు. గుడ్డోడే కానీ ఫస్ట్ మాత్రం కట్టుడే. మరొకసారి గట్టిగా. నెక్స్ట్ మన పిటి ఉషాలు అందరూ వచ్చారు. పిటి ఉషాలు హర్షిత 7th క్లాస్. హర్షిత 7th క్లాస్. నెక్స్ట్ ఏ యశస్విని 7th క్లాస్. పీటీస్ వాళ్ళ దగ్గరికి కేఎస్ఎం స్కూల్. కేఎస్ఎం స్కూల్ ఎలా ఉంది? లేటెస్ట్ వచ్చిన బ్రహ్మాండంగా అవునా? జే వరలక్ష్మి 8th క్లాస్ వస్తున్నారా? కేఎస్ఎం ఇలా ఉందా ఏంటండి? ఏ గారు కేఎస్ఎం గుడ్. సో మీరందరికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళను మంచిగా సత్కరించాలి. సో ఇక్కడే సత్కరిద్దామా లేకపోతే వేరే ప్లాట్ఫామ్ మీద సత్కరిద్దామా? ఎక్కడ? కళాక్షేత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈరోజు మన ఈఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి జిల్లా జడ్జి గారిని ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారి సమక్షంలో వీళ్ళకి ఈరోజు ప్రైజ్ అందించబోతున్నారు. మంచి కార్యక్రమం కదా. బిగ్ క్లాప్. ఇదైనాక మరి ఇంత కష్టపడ్డారు, ప్రజలకి ఇంత అవేర్నెస్గా అందించబోతున్నారు. కాబట్టి అందరికీ కూడా ప్రశంసా పత్రాలు. రేపు 9వ రోజు ఈ స్కూళ్ళలో మీ హెడ్ మాస్టర్స్ ద్వారా, పీటీస్ ద్వారా వీళ్ళందరూ అటెండ్ చేస్తుంటారు. కాబట్టి మీరు అక్కడ మీరు ప్రశంసా పత్రాలు తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఇస్ ద థింగ్. మరి అందరూ కూడా ఒక్కసారి రన్నింగ్ అయింది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందరూ కూడా తీసుకోండి. ఒకసారి ఓఆర్ఎస్ ప్యాకెట్ అయినాక కళ్యాణ్ ఈ సుబ్బారావు గారు మంచి పార్టిసిపేషను. ఒక్కొక్కరికి బిస్కెట్ ఇవ్వండి, వాటర్ బాటిల్ ఇవ్వండి, చాక్లెట్ కూడా ఇవ్వండి. అందరూ కూడా తీసుకొని
దీన్ని అదంతా కూడా మీరు గమనించి ఎవరైనా కానీ ఇంకా ఓటర్ ఎంతో అవ్వకపోయి ఎంతో వాళ్ళకి తప్పని కోరుతాను. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అట్లాగే మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏఆర్ఓలమైన నేను అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మనం తెనాలి పట్టణంలో 2K రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని పీఈటీలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేశాం. ఆ 2K రన్లో కే ఆంజనేయులు NSM స్కూల్, అలాగే పి శ్రీ గణేష్, పి దత్తు, ASM స్కూల్, వీళ్ళు బాయ్స్లో ముగ్గురు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో యశస్విని, జే వరలక్ష్మి, వీళ్ళ ముగ్గురు కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనం 11 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రామ్ మన ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో వీరికి మన జడ్జి గారి చేతుల మీదుగా, తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి చేతుల మీదుగా వీరందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కరిస్తాం. అట్లాగే ఈ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఎటువంటి ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పిల్లలందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలక్షన్ కమిషన్ మేమందరం ఉద్యోగస్తులందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికలు మనం మొన్న అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఓటర్గా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటర్గా నమోదు కావడంతో పాటు మరి ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజాప్రభుత్వాలను ఎన్నుకోవడం మన బాధ్యత అని తెలియజెప్పే విధంగా అవేర్నెస్ కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఈరోజు కండక్ట్ చేశాం. మళ్ళీ 10ంటికి మనం సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నుంచి కళాక్షేత్రం వరకు కూడా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తాం. వీటన్నిటికీ ప్రజలు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో అర్థం చేసుకొని భవిష్యత్తులో మంచి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.